అందరికీ నమస్తే. వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. ఇవాళ మన టాపిక్ ఎస్పెషల్లీ ఇది పేద మధ్య తరగతి అని కాకుండా అన్ని రకాల వ్యక్తులకు అనుకూలమైన పథకం అంటానండి. కేవలం 100 రూపాయల నుంచి కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. సింగిల్ లేదా జాయింట్ ఖాతా కూడా ఈ పథకంలో మనము ఓపెన్ చేసుకొని ఈ యొక్క బెనిఫిట్స్ని అయితే పొందొచ్చు అనమాట. అసలు ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి, క్లియర్గా వివరాలు అయితే మీతో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నా ప్రోగ్రామ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో మనం ఇవాళ పోస్ట్ ఆఫీస్లో నెలకు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 5 లక్షలు మనం ఎలా సొంతం చేసుకోవచ్చు అంటే, ఒక్క 1000 రూపాయలతో 5 లక్షలు మనం సొంతం చేసుకోవడం ఈజీయా, అసలు వీలవుతుందా లేదా అని డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా. సో దాన్ని క్లియర్గా చెప్తానబ్బా. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో కనుక మనం 1000 రూపాయల లెక్కన డిపాజిట్ చేస్తూ వచ్చాము అంటే ఎన్నేళ్లలో ఎంత తొందరలో మనం 5 లక్షలు మనం సొంతం చేసుకోవచ్చు. అది అధిక రాబడిని ఇస్తుంది. నెక్స్ట్ సురక్షితమైన పెట్టుబడి, ఇందులో రిస్క్ అనేది 0 అంటానండి. హై ప్రాఫిట్, ఆల్మోస్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉన్నటువంటి స్కీమ్ అనమాట. అధిక రాబడిని ఇస్తుంది అంటే ఎలా, దాదాపు 6.5% కాదండి, ఇప్పుడు 6.7% దాకా ఇంట్రెస్ట్ అయితే మనకి ఈ యొక్క దీర్ఘకాలిక పొదుపు కోసం సురక్షితమైన మార్గం ఆర్డీ అంటాను. అది పోస్ట్ ఆఫీస్లో కనుక అయితే 6.7%. అదర్ ప్రైవేట్ బ్యాంక్స్లో కనుక అయితే ఈవెన్ గవర్నమెంట్ బ్యాంక్లో అయినా కూడా ఆ యొక్క డ్యూరేషన్ పట్టించి ఆల్మోస్ట్ 7.2% వరకు మనకైతే ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందన్నమాట. సో ఈ పథకాన్ని ఎవరెవరు పెట్టాలని నేను ఆల్రెడీ స్టార్టింగే చెప్పాను. కాకపోతే ఈ పథకము పేదవాళ్ళేనా, మధ్యతరగతి వాళ్ళేనా, లేదంటే కొంచెం ఎడ్యుకేటెడ్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, హౌస్ వైఫ్స్, ఎస్పెషల్లీ చదువుకునేటువంటి పిల్లలు, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. అది ఎలా అంటే, మనం సిస్టమేటిక్గా ప్రతి నెల 100 రూపాయలు వేసాము అనుకోండి, ఒక 5 ఏళ్ళు డ్యూరేషన్ పెట్టుకొని 100 రూపాయలు ప్రతి నెల వేస్తూ పోవాలన్నమాట. ఈ నెల 100 వేసాను, రేపు నెల 1000 రూపాయలు వేస్తానంటే కుదరదు. ప్రతి నెల ఒకే పద్ధతిలో 1000 రూపాయలు వేస్తావా, 100 వేస్తావా, 500 వేస్తావా, 5000 వేస్తావా, 50,000 వేస్తావా, ప్రతి నెల అలానే మనము అమౌంట్ కట్టుకుంటూ పోవాలి. ఈజ్ నథింగ్ బట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాను. ఇది మనకి సెక్యూరిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఇది ఒక్కళ్ళైనా తీసుకోవచ్చు, లేదా జాయింట్ ఖాతాగా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఆర్డీని మనము ఎంతకాలం పెట్టుకోవాలంటే, ఇది దీర్ఘకాలిక పెట్టుబడి కోసం మనకి యూజ్ అవుతుంది. అంటే మన రాబడిని పెంచి మన యొక్క ఖాతాలో కనీసము 5 సంవత్సరాలు కనుక కొనసాగించాము అంటే 5 లక్షలు కూడబెట్టచ్చు. అది ఎలాగా అంటే, నెలకి 1000 రూపాయలతో సో మనకి 12 నెలలకి 12,000 రూపాయలు అవుతుందన్నమాట. మనం 5 సంవత్సరాలకి ఎంత అవుతుందంటే, మనకి నెలకు 1000 రూపాయలు అన్నాం కదా, 60 నెలలు 5 సంవత్సరాలు, 60 × 1000 రూపాయలు 60,000 రూపాయలు అవుతుంది. అసలు మాత్రమే ఇంట్రెస్ట్ 6.7% అన్నాను కదా. సో 11,365 రూపాయలు అయింది. 5 సంవత్సరాలకి మనం టోటల్గా సేవ్ చేసేటువంటి అమౌంట్ వచ్చి 71,365 రూపాయలు 80 పైసలు. సో ఇదే విధంగా కనుక మనం కడతా పోతే, ప్రతి నెల 1000 రూపాయలు లెక్కన కడతా పోతే 6వ సంవత్సరానికి వచ్చే లోపల మనకి 88,710 రూపాయలు అవుతుంది. 7వ సంవత్సరానికి 1,07,247, అంటే 7వ సంవత్సరం వచ్చే లోపల 1 లాక్ మనం కళ్ళ చూడొచ్చు అనమాట. అది 10 ఏళ్ళకి అనుకోండి, ఆల్మోస్ట్ మనకి 1,70,854 రూపాయలు అవుతుంది. సో మనకి 15 ఇయర్స్కి 2 lakhs అవుతుంది. అదే 20 సంవత్సరాలకు అనుకోండి, దీనికి డబల్ అవుతుందండి, మోర్ దెన్ డబల్ అవుతుంది. అది ఎలా అంటే, మనం పెట్టుబడి పెట్టేది 2.4 lakhs వస్తుంది, మొత్తం పెట్టుబడి 2.4 లక్షలు వస్తుంది. రాబడి దీనికి యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్గా మనం కౌంట్ చేస్తాం కాబట్టి కాంపౌండ్ అయ్యి 2.4 అంటే 2,04,000కి 40,000కి 2,60,000 ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ అవ్వచ్చు అనమాట. 5 లక్షల పై మాటే మనకైతే అమౌంట్ వస్తుంది. మనము 1000 రూపాయల లెక్కన 20 సంవత్సరాలు కనుక సిస్టమేటిక్గా మనం పొదుపులో అంటే రికరింగ్ డిపాజిట్ కట్టుకుంటా వెళ్ళాము అంటే 5 లక్షలు మన చేతిలోకి వస్తుంది అనమాట. సో మనము రికరింగ్ డిపాజిట్ నెలకొకటే కట్టాము అనుకోండి, ఎంత డ్యూరేషన్ పడుతుంది, నాకు తొందరగా రావాలా అని ప్లాన్ ఉంది అనుకోండి, 20 సంవత్సరాల డ్యూరేషన్ వద్దు అంటే నెలకి మనం కట్టే 1000 రూపాయలకి ఇంకొక 1000 రూపాయలు యాడ్ చేసుకున్నాము అంటే మనకు వచ్చేటువంటి అమౌంట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ తగ్గిపోతుంది అనమాట. అంటే 20 సంవత్సరాలు అనేది 10 సంవత్సరాలకే మనకి 5 లక్షలు అనేది యాడ్ అవుతుంది. సో అందుకోసమని మనం ఎంత డబ్బు అయితే ఎక్కువ పెంచుకుంటా పోతామో, ఈ సంవత్సరము
మనకి 1000 రూపాయలు మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల ఇంకొంచెం పెంచుకోవాలనుకున్నాము అనుకోండి, సో దాని తగ్గట్టు మనం అమౌంట్ పెంచుకున్నాము అంటే మనకి వచ్చేటువంటి ప్రాఫిట్ తొందరగా వస్తుంది అంటాను. ది బెస్ట్ సేవింగ్ స్కీమ్. నచ్చితే ప్లీజ్ మీరైతే ఫాలో అవ్వండి. పోస్ట్ ఆఫీస్లో ప్రతి పోస్ట్ ఆఫీస్లో ఇది అవైలబుల్ ఉంది. లేదా బ్యాంకుల్లో కూడా లాంగ్ డ్యూరేషన్ కాదండి, షార్ట్ డ్యూరేషన్ 1 ఇయర్కి అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. నేను వచ్చి పోస్ట్ ఆఫీస్లోనే గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి స్కీమ్ కాబట్టి, జీరో రిస్క్ ఉంటుంది కాబట్టి హయ్యర్ మోస్ట్ పోస్ట్ ఆఫీస్లోనే రికమెండ్ చేస్తానండి. ఎందుకోసం అంటే ప్రాఫిట్ బాగుంటుంది, లాంగ్ డ్యూరేషన్ పెట్టుకుంటాము, నచ్చినట్లుగా మనం సేవ్ చేసుకోవచ్చు. దీంట్లో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెటర్ టు గో పోస్ట్ ఆఫీస్ లేదంటే బ్యాంకులో కూడా ట్రై చేయొచ్చండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే యూటిలైజ్ చేసుకోండి. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దబ్బా. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.